మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్‌నెస్. అరవింద కాన్షియస్‌నెస్. రెగ్యులేట్, అడ్జస్ట్ అండ్ ఎస్టాబ్లిష్ ఫిజికల్, ఆస్ట్రల్ అండ్ మెంటల్ వర్కింగ్స్. బుద్ధిక్ క్లారిఫికేషన్. నిర్వాణ, పరనిర్వాణ, మహాపరినిర్వాణ, ఆనంద అనుభూతి. యోగా టీచ్, ప్రాణ ట్రీట్. ఆంధ్ర మహాసావిత్రి 31వ అధ్యాయం. ప్రేమ మృత్యువు. ప్రేమకు మృత్యువు కల్పించిన భాష్యం సావిత్రి కనిపెట్టింది. అది చెప్పిన సత్యం విశ్వ వినాశకారి. అది తను ఆశించేది విశ్వ కళ్యాణం. పాషాణంలోనూ పరమాత్మ అంశ ఉంటుంది. మనస్సు విప్పి చూస్తే పరిణామం కనిపిస్తుంది. మానవుడు అధిమానవుడై దివ్యుడు కావడం తథ్యం. సృష్టి అనుగ్రహమని, మనిషి అసంపూర్ణుడని మృత్యువుకు తెలుసు. సృష్టికర్త పొరపాట్లను, సృష్టి లోపాలను మృత్యువు తనకు అనుకూలం చేసుకుని తానే అంతా సృష్టిస్తున్నానని చెబుతోంది. రేపు మానవుడు పూర్ణ మానవుడై మృత్యువును జయిస్తాడు. మనిషి శక్తి మృత్యువుకు తెలియదు. ఆధ్యాత్మిక శక్తితో మనిషి మృత్యువును జయిస్తాడు. లోకంలో వైరుధ్యం ఉన్నా ఏకత్వం అసాధ్యం కాదు. మనిషి అంతర్దృష్టితో సృష్టి రహస్యం తెలుసుకుంటాడు. 1000 వెలుగుల సాయం పొంది అమృతుడు కాగలడు. విషాదం నుండి ఆనందం ఉద్భవిస్తుంది. సత్యవంతుడు బ్రతికడం లోకానికి అవసరం. అతను ఒక వ్యక్తి కాదు. సత్యం, శివం, సుందరం. సావిత్రి అభిప్రాయాన్ని మృత్యువు త్రోసివేసింది. పరమాత్మ, ఈశ్వరుడు అంటూ ఎవరూ లేరన్నది. లోకంలోని విషాదాన్నంతా భరించే శక్తి తనకున్నదని సావిత్రి అన్నది. మరో వరం ఇస్తానంటాడు మృత్యువు. తనకు కావలసింది సత్యవంతుడు. వారిద్దరి వాదన అలా కొనసాగుతూనే ఉంది. అంతటి భయంకర మృత్యువాణి విషాదంలో లయించింది. తాను ముందుకు పోతూ ఆ జడంలోకి, శూన్యంలోకి సత్యవంతుని జీవాన్ని లాగుతోంది. మృత్యువు శక్తి, చాతుర్యాలు తెలిసిన సావిత్రి ఇలా నీవు విశ్వంలోని విషాదాన్ని, దైన్యాన్ని అంతా నీ స్వంతం చేసుకున్నావు. వాస్తవంపై మాయ పొర కప్పావు. ప్రకృతి సౌందర్యాన్ని, అందచందాలను నీ వికృత చేష్టలతో నికృష్టం చేశావు. అమరత్వాన్నే ఆక్షేపించి అవమానిస్తున్నావు. మానవ మేధపై అజ్ఞానం ముసుగు వేశావు. నా భావాలకు భ్రమలనే వక్రభాష్యం చెబుతున్నావు. మనిషిని మనస్సుకు బానిసను చేసి మురుస్తున్నావు. ఈ విశ్వంలోని విషాదమే నీకు ఆనందహేతువు. జీవితంలోని క్రూరత్వమే నీకు రుచిస్తుంది. నీ పరుష భాషణతో కాంతిని, శాంతిని ధ్వంసం చేస్తున్నావు. సత్యాన్ని అనృతానికి బలి చేస్తున్నావు. వాస్తవం తలవంచినప్పుడు అసత్యం రాజ్యమేలుతుంది. సత్యానికి వక్రభాష్యమే నీ నుదుట
భాసికం అయింది. మృత్యుదేవా! నీవు ప్రవచించే వాస్తవం వినాశహేతువు. నా సత్యం విశ్వకల్యాణహేతువు. తనను తాను గుర్తించదలచిన ప్రతి వ్యక్తి ఈ భౌతిక ప్రపంచం నుండి బయలుదేరవలసి ఉంటుంది. తనను తాను గుర్తించదలచిన ప్రతి వ్యక్తి ఈ భౌతిక ప్రపంచం నుండి బయలుదేరవలసే ఉంటుంది. ఆ తర్వాత శూన్యాన్ని ఆశ్రయించి శూన్యమే తన నివాసం చేసుకుంటాడు. నిశీధిలో పయనిస్తే గాని ఉషస్సును చేరలేడు. అమరత్వ సాధనకు మృత్యువును కేవలం ఆధారంగా తీసుకుంటాడు. భౌతికత్వం ముసుగులో అమరత్వం దాగి ఉంది. అజ్ఞానం నీలి పరదాల మాటున చైతన్యం కదలాడుతుంది. విశ్వ విజ్ఞానం యావత్తు అయోమయం కావచ్చు. కానీ ఆత్మజ్ఞానానికి ఎప్పుడూ కళంకం అంటదు. అనంతత్వం పూర్ణ మానవుని కలల పంట, కంటి వెలుగు. అప్పుడు జీవుడు పొందే ఆనందం అతీంద్రియం, వర్ణనాతీతం. అనంతత్వం అంటే ఆధ్యాత్మిక వైభవం. అది శూన్యంగా కనిపించినా అది పరిపూర్ణం. అనస్వరత్వం శూన్యం అయితే శూన్యమే పూర్ణత్వం అవుతుంది. ఒక సద్భావన కాలాన్ని దాటిపోయినప్పుడు శూన్యంలోకి పోయినట్లే అవుతుంది. శూన్యంలోనే కదా విశ్వానికి రూపకల్పన జరిగింది. జీవుడు సాహసించి కాలంలో అడుగు మోపుతున్నాడు. మూర్ఘంగానే విధితో తలపడుతున్నాడు. పోరాటం సాగిస్తున్నాడు. ఆత్మ ఒంటరిగానే విశ్వాంతరాళంలోకి విశ్వాత్మను అన్వేషిస్తూ పోతుంది. నిర్గుణంలో అది ఒక భావంగా మిగిలిపోతుంది. నీవు చెప్పే శూన్యంలోనే ఆత్మ ప్రవర్ధమానమై పరమాత్మ తుల్యమవుతుంది. ఆత్మ వెలుగుగా మారి చీకట్లను సునాయాసంగా దాటిపోతుంది. అది యోగాగ్నిగా మారి మహా తేజస్సును సృష్టించుకుంటుంది. శూన్యాంతరంలో ఒక శక్తి ఉద్భవించింది. అది నిరాకారంగా కదిలింది. ఆ చలన తీవ్రతలో ఆకృతులు ఏర్పడ్డాయి. రూపం లేని పదార్థం రూపాలకు ఆకారమైంది. కదలని పదార్థంతో మేధస్సు ఏర్పడ్డది. కదలని పదార్థంతో మేధస్సు ఏర్పడ్డది. మనిషికి జీవ చైతన్యం కలిగింది. జీవ చైతన్యం పెరిగి పెరిగి ఘనీభవించి అవయవ నిర్మాణం జరిగింది. జడంలో చైతన్యం ప్రవేశించింది. అచల పదార్థంలో చలనం ఏర్పడ్డది. విశ్వహృదయం స్పందించి కళ్ళు విప్పింది. మేధలో దాగిన భావ సముదాయాలు సుడులు తిరుగుతూ బయటపడడానికి ప్రయత్నించాయి. భావ వ్యక్తీకరణకు భాష అవసరమైంది. సంకేతాలు అవసరమైనాయి. అజ్ఞానానికి జ్ఞానానికి మధ్య అలా ఒక వెలుగు వంతెన ఏర్పడ్డది. మేధకు పదును పెట్టి మనిషి భావుకుడుగా మారాడు. పశుప్రాయుడైన జీవి వివేక ప్రజ్ఞల వల్ల మనిషిగా మారాడు. మిగిలిన జీవకోటిపై ఆధిక్యత సంపాదిస్తున్నాడు. తన ఇష్టం వచ్చిన రీతిలో జీవితాన్ని మలుచుకోగలిగాడు. మనిషి తన ప్రజ్ఞతో విశ్వాన్ని పరిశోధించసాగాడు. విధిని ధిక్కరించి అగోచర శక్తులతో పోరాడటం నేర్చాడు. విధిని ధిక్కరించి అగోచర శక్తులతో పోరాడటం నేర్చాడు. విశ్వం ఏ సూత్రం పైన నడుస్తుందో గ్రహించాడు. ఆకాశయానం నేర్చాడు. గ్రహాంతరయానం చేయబూనాడు. తన చుట్టూ ఉన్న ప్రకృతికి తానే ఆధిపత్యం వహిస్తున్నాడు. మనిషి తన మనః కవాటాలను పూర్తిగా తెరిచాడు. ఆత్మ పరదాల వెనుక దాగిన దేవతా శక్తుల్ని
అర్థం చేసుకున్నాడు. అగోచరాన్ని గమనించి సత్యస్వరూపం కోసం అన్వేషిస్తున్నాడు. బ్రహ్మ తేజస్సు నుండి కొంత భాగం మనిషికి అందే అవకాశం ఏర్పడ్డది. సాధనతో మనిషి పరప్రజ్ఞను పొంది చైతన్యమూర్తి అవుతున్నాడు. ఇప్పుడు మనిషిలో ప్రజ్ఞ ప్రవేశించింది. దివ్యత్వాన్ని సొంతం చేసుకోగలడు. పరబ్రహ్మ అనుగ్రహం సంపాదించగలడు. ఓ మృత్యుదేవా! నీవెరిగిన విశ్వం అసంపూర్ణం. అప్పుడు అస్థిరం కనుక నీ ప్రతాపం చూపించగలిగావు. మేధ అసమగ్రంగా ఉన్నంత కాలం మనిషి పరమాత్మను గుర్తించలేడు. ఏదీ విశ్వసించలేదు. మనిషిలో పసితనపు చేష్టలు పోలేదు. ఇంకా ఎంతో ఎదగవలసి ఉంది. పూర్ణత్వం సాధించవలసి ఉంది. ఇంత పసివాడు ఎప్పటికీ పెరిగి పెద్దవాడవుతాడని, పూర్ణ మానవుడవుతాడని అంటావా? అజ్ఞాని ఎప్పటికీ అజ్ఞానిగానే ఉండడు. జ్ఞాని అవుతాడు. చిన్న విత్తు నుండే మహావృక్షం మొలకెత్తుతుంది. చిన్న జీవకణం వల్ల మహామేధావి తయారవుతాడు. వీర్యంలోని ఒక కణం ఫలదీకరణ చెంది శిశువుగా ఆకృతీకరించడం లేదా ఆ శిశువు పెరిగి ఒక మహర్షిగానో మహారాజుగానో పరిణమించడం లేదా? ఈశ్వర రహస్యం నీకెలా తెలుస్తుంది? ఆధ్యాత్మికంగా కలిగే అభివృద్ధిని నీవెలా ఊహించగలవు? కనుక భగవంతుడు ఆత్మ లేనే లేవని బుకాయించకు. ఇప్పుడు చైతన్యం ఎరగని జడ ప్రకృతిలో రేపు చైతన్యం మేల్కొనవచ్చు. ఆ చైతన్యం తన మార్గం తానే సిద్ధం చేసుకోగలదు. ప్రాచీన మార్గాలు దానికి అవసరం ఉండదు. తన ఇచ్ఛ ఫలవంతమవుతుంది. ప్రకృతి ఆశించేది ఏదో ఆ తర్వాత జరుగుతుంది. ఆత్మ పరమాత్మగా మారడం జరిగి తీరుతుంది. తనను మించి ఎదగడమే పరిణామం. నేడు రహస్యంగా అతి భృక్తంగా ఉన్నది రేపు భృక్తరహితమై పరిణామం చెంది పరమాత్మ స్థాయికి చేరుతుంది. నేడు అసంపూర్ణం రేపు సంపూర్ణమవుతుంది. ఆత్మ పెరగడానికి మానవ శరీరం అవసరం. మనం పరిమితం అనుకునేదంతా అపరిమితంలోని భాగమే. కాలం క్రమేణా అవ్యక్త అనంతంలోకి జారిపోతుంది. అది విశ్వకర్మ రచనా చమత్కృతి. లోకంలోని మహత్తులు లోకుల కంటికి కనిపించవు. ఆ రహస్యం మనకు అర్థం కాని భాషలో రాయబడి ఉంటుంది. అది విశ్వరచనలోని అద్భుత చమత్కృతి. ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి ఈశ్వర ప్రజ్ఞకు నిదర్శనమే. అన్నింటిలోనూ ఈశ్వరీయతను గుర్తించవచ్చు. ఈ అద్భుత సృష్టికి ప్రత్యక్ష సాక్షి కర్మ సాక్షి సూర్యుడు. ఈ అద్భుత సృష్టికి ప్రత్యక్ష సాక్షి కర్మసాక్షి సూర్యుడు. ఈశ్వర ప్రజ్ఞకు మరొక తార్కాణం చంద్రుడు. ఆయన విభూతికి నిదర్శనం రోదసి. ఆయన ప్రభలే తారా సమూహాలు. ఈశ్వర సౌందర్యం ప్రతి చెట్టులో ప్రతి జీవిలో కనిపిస్తుంది. సాగర సంగీతంలోనూ సాగర సంగమంలోనూ కనిపిస్తుంది. ఈ విశ్వం ఈశ్వరుని బాహ్య రూపం. మన వివేకానికి ప్రజ్ఞకు ఈశ్వరీయత అందదు. అదొక అద్భుత శక్తి. దాని ముందు మనిషి ప్రజ్ఞా ప్రాభవాలు నిరుపయోగాలు. మనం అల్ప విషయాలకే ఆధిక్యత కల్పించుకుంటాం. అగోచర శూన్యం నుండి లోకాన్ని సృష్టించిన మహాప్రజ్ఞ పరమాత్మది. పరమాణువు నుండి బ్రహ్మాండాన్ని సృష్టించగలడు. అణువులో బ్రహ్మాండాన్ని ఇమర్చగలడు. పదార్థం నుండి పరమార్థం పిండగలడు. బుద్ధి వక్రించినప్పుడు జీవితం నిరర్ధకమవుతుంది. మనిషి చేసే దుర్మార్గాలు అకృత్యాలు రాక్షస కార్యాలు అన్నీ ఆయన ఆడించే నాటకంలోని సంఘటనలే. అవి నాటకంలో రసపోషణకు రక్తికి అవసరం. అది నాటకం కాని రూపకం. చీకటి వెలుగుల మధ్య సన్నని రహస్య రేఖ పై పరమాత్మను చేరవచ్చు.
చీకటి వెలుగుల మధ్య సన్నని రహస్య రేఖపై పరమాత్మను చేరవచ్చు. ఆ పరమాత్మ ఈశ్వరీయతకు ఆకాశాన పహారా కాస్తున్నవి నక్షత్రాలు. సృష్టిలో అణువణువున అంతర్గర్భితంగా ఉన్న ఈశ్వరీయత భౌతిక ప్రపంచంలో దివ్యత్వాన్ని నిక్షేపిస్తుంది. అదే మనసులో సంకేతంగా, జీవితంలో అవ్యక్త భావనగా ఉజ్వలిస్తుంది. యాంత్రికం అనిపించిన ప్రకృతి కార్యాలు పరమాద్భుతాలు. మనిషి ఆలోచన బట్టి ప్రకృతి యంత్రం పనితీరు మారుతుంది. ఆత్మశక్తిని బట్టి మనిషి ఆలోచనలు మారుతుంటాయి. జగన్మాత తాను సృష్టించిన లోకాన్ని తనలోకి తీసుకోగలదు. కఠోర నియమాలతో ఆత్మను పరీక్షిస్తుంది. ప్రపంచానికి అందనంత ఎత్తున భగవంతుని దాచివేస్తుంది. క్రిందికి దిగి రాకుండా భగవంతుని జోకొట్టి నిద్రపుచ్చుతుంది. అలా పరమాత్మను బయటకు రాకుండా చేసి తన శక్తిని ప్రదర్శిస్తుంది. ఆమె ప్రతి అడుగులో దివ్యత్వం భాసిస్తుంది. ఆమె కార్యాలు, ప్రేరణలు అన్నీ మనిషి పూర్ణత్వానికి దోహదపడతాయి. మరణంతో అమరత్వం తప్పక సిద్ధిస్తుంది. కాలం గడిచిన కొద్దీ పరమాత్మ రూపం దర్శనమవుతుంది. మొత్తం ఈశ్వరీయత అజ్ఞానం వెనుక తలదాచుకుంటుంది. పాపకర్మల తర్వాత పుణ్యభావన ఏర్పడుతుంది. చేసిన తప్పుల పరితాపం సత్యపదాలకు దారితీస్తుంది. వేదన బాష్పకణాలలో బ్రహ్మానందం తొంగి చూస్తుంది. 1000 మార్గాలు పరమాత్మ సన్నిధికి చేర్చేవే. ద్వంద్వ ప్రకృతిలోంచి ఏకైక ఈశ్వరీయత బయటపడుతుంది. అనంత రూపాలు పరమాత్మలో సంగమిస్తాయి. అన్ని వైరుధ్యాలు తాండవంలో లయిస్తాయి. అన్నీ కడకు ఒకే ఒక దివ్య ప్రేమ బంధానికి ముడిపడేవే. అన్ని పోరాటాలు అవ్యక్తంతో రాజీ పడతాయి. అన్నీ కడకు ఒకే ఒక్క దివ్య ప్రేమ బంధానికి ముడిపడేవే. అన్ని పోరాటాలు అవ్యక్తంతో రాజీ పడతాయి. అసలు మార్గం ఏదో మార్గం చూపేవారికి తెలియదు. సరైన మార్గంలోకి చేరే వరకు తప్పటడుగులు తప్పవు. తెలియని మార్గంలో వెళితే గమ్యం అగోచరంగా ఉంటుంది. ఎన్ని తప్పులు చేసినా చేరవలసింది పరమాత్మనే. ఏదో శాపం పట్టి పీడిస్తున్నట్లు కొన్ని క్షుద్రశక్తులు మనిషి ప్రగతిని నిరోధిస్తుంటాయి. దివ్యశక్తులు సైతం సమయానికి సహాయపడవు. ఆ దివ్యశక్తులు దివ్యత్వం కోల్పోయిన రాతి విగ్రహాలుగా మారతాయి. ఆ క్షుద్రశక్తులే మనిషిలో పశు ప్రవృత్తుల్ని కలిగిస్తాయి. మనిషి ఆలోచనలు వికృత రూపం ధరిస్తాయి. అలా మనిషి హృదయం మొద్దుబారిపోతుంది. అజ్ఞానాంధకారంలో పుట్టిన అసుర శక్తుల్ని సైతం ఆనందలోకం ఆహ్వానిస్తుంది, ఆదరిస్తుంది. అవి సుందర వనాలలో, రాచబాటలలో విశృంఖలంగా విహరించి మధుపానవుల మత్తలై దివ్య రూపాలను పరిహసిస్తాయి. పసివాడు మట్టిలో, బురదలో ఆటలాడి ఆనందిస్తాడు. వివేకం పరమాత్మను చేరే మార్గాన్ని చూపిస్తుంది. వివేకం ఒక్కటే ఈ విషాద నాటకంలో మనిషికి మనస్సుకు తోడు. వివేకం ఒక్కటే ఈ విషాద నాటకంలో మనిషికి మనస్సుకు తోడు. ఈ సుదీర్ఘ జీవన పథంలో అన్ని అండదండలు కోల్పోయిన ప్రకృతికి దారి తెన్ను కనిపించవు. మనిషికి మిగిలేది ఆత్మగౌరవం, వివేకం, స్థితప్రజ్ఞత, అంతరవగాహన,
ఆత్మ వివేదనకు బలాన్నిస్తుంది. వివేకం వాటినే లోకానికి అందిస్తుంది. చైతన్య సాగరం పైన విసిరిన వివేకపు వలలో చిన్న చిన్న సత్య శకలాలు చిక్కుకుంటాయి. మహత్తర సత్యాలు ఆ వలకు చిక్కవు. సృష్టి రహస్యాలు తెలియనీయకుండా బాహ్య దృష్టి అడ్డుపడుతుంది. అంతర్దృష్టికి సత్యం అసలు రహస్యాలు తెలుస్తాయి. అవి మనస్సు విసిరిన వలలో పడవు. మానవ ప్రయత్నాలకు సత్యం అందదు. మానవ దృష్టి కళ్ళకు పరిమితం. ఈ కళ్ళతో ఆంతర్యపు లోతుల్లోకి చూడలేం. మన అవివేకానికి పునాదులు మనం చేసే తప్పులు. నకిలీ దేవతల్ని ఆరాధిస్తూ నకిలీ సత్యాలను వెదుకుతాం, లేదా ఒక ప్రతికూల వర్గంగా మారిపోతాం, లేదా అందివచ్చిన పలు సత్యాల్ని అనుమానించి వదిలివేస్తుంటాం. మూర్ఖుడు వెలుగులో నిలబడి అది చీకటి అని భ్రమిస్తాడు. ప్రతిదాన్ని అవహేళన చేస్తూ కాలాన్ని వృధా చేసుకుంటాడు. నిత్య శంకితుడు దైవత్వాన్ని అంగీకరించడు. ముందుకు సాగిన కొద్దీ చీకట్లు ముసురుతుంటాయి. తన మేధ గొప్పదని అహంకరించడం వల్ల వివేకం పనిచేయదు. పైగా వెలుగు నిరోధిస్తుంది. ప్రకృతి గుమ్మంలో వెలుగు నిలబడి ప్రతి బాటసారిని లోనికి ఆహ్వానిస్తుంది. ప్రతి ఆత్మలో ఒక జ్యోతిని వెలిగిస్తుంది. అంధకార గగనంలో అది మార్గం చూపే నక్షత్రం. అజ్ఞానంలో ఉన్న వారికి జ్ఞాన మార్గం చూపిస్తుంది. మనిషిలో జ్ఞానం పెరిగిన కొద్దీ లోపల వెలుగు పెరుగుతుంది. అది మనస్సును క్షాళనం చేసి శుద్ధిపరిచే తేజస్సు. అది మానవ హృదయాకాశంలో ఎగిరే విహంగం. అదే ధర్మక్షేత్రంలో రక్షణ కవచం. అదే శివధనస్సు. జ్ఞానోదయం కాగా వివేకం విస్తరిస్తుంది. తత్వ జిజ్ఞాస జ్ఞాన శిఖరాలకు చేరుకుంటుంది. అతీంద్రియ శక్తుల్ని విజ్ఞానం వదిలిపెడుతుంది. మనిషిని అల్ప సుఖాల వైపు లాగే క్షుద్ర శక్తులు, మహత్తులు తెరమరుగైపోతాయి. మనిషి ప్రకృతి తనకు అనుగ్రహించిన శక్తితోనే ప్రకృతిని జయిస్తాడు. మనస్సు ఎంత శ్రమించినా అందుకోలేని శిఖరాలను ఆత్మ అందుకుంటుంది. కాలం కడపటి అంచులు దాటి ఆత్మ పయనిస్తుంది. మృత్యువు కూడా ఆత్మ పురోగమనాన్ని ఆపలేదు. అప్పుడు మానవ ప్రజ్ఞ దివ్య ప్రజ్ఞ అవుతుంది. అప్పుడది మార్మిక జగత్తు. అక్కడి తేజస్సు యోగుల, మహర్షుల కళ్ళలో వెలిగే కాంతి. అది బ్రహ్మవర్చస్సు. అదే దివ్య దృష్టిని అనుగ్రహిస్తుంది. అది మనస్సుకు అంతరవగాహన కలుగచేస్తుంది. ఆలోచన సమసిపోగా అద్భుత శూన్యం ఏర్పడుతుంది. ఆ శూన్యం నుండి ఆలోచనలు ఉద్భవిస్తాయి. ఆ మార్మిక జగత్తులో ఒక నాదం ఉద్భవిస్తుంది. అది తుఫాను హోరుతో భయం కలిగిస్తుంది. మనస్సు శూన్యం అయితే గాని ఆ శబ్దం గుండెకు వినిపించదు. మేఘ గర్జన లాంటి పిలుపు అది. ఈ లోకాన్ని వదలి ఆత్మ పైలోకాలు చేరినప్పుడు ఒక అదృశ్య హస్తం చేయూతనిస్తుంది. ఇక్కడ చీకటి సరిహద్దుల్ని దాటగానే పరదాలన్నీ పటాపంచలైపోతాయి. మన ఆత్మశక్తి పరమాత్మను చూపిస్తుంది.
మన హృదయాలు దివ్యనాదాలను వింటాయి. మనస్సు గ్రహించలేని భావాల్ని హృదయం అలవోకగా అందుకుంటుంది. మనం సత్య సుధల్ని తృప్తిగా సేవిస్తాం. ఇవి అన్నీ నిశ్శబ్దంలో యోగలయతో ఏర్పడతాయి. కాలపురుష, ఈ మార్మికత నీకు అర్థం కానిది. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నట్లే అనిపిస్తుంది. కానీ ఎన్నో గ్రహగోళాల మధ్య దేనికి అంటకుండా తిరుగుతుంది. నీ వల్లనే లోకాలకు చీకట్లు. నీవే ఈ చీకటి ప్రపంచాన్ని పాలిస్తున్నావు. పరమాత్మను నీ ముసుగులో దాచిపెట్టావు. ఈ లోకాలను సృష్టించిన మహస్సు నిద్రిస్తున్నదా? ఏది? మహాకాశంలో మత్తుగా సోలిపోతున్నాడా? ఆ మహస్సు తాను సృష్టించిన లోకాన్నే గుర్తించలేనంతగా పాప పంకిలమయింది. మైకంలో కదలినప్పుడు అందాలు పైకొస్తాయి. అప్పుడే గగనం నీలి కాంతుల్ని సంతరించుకుంది. లోకం పచ్చని మేలి ముసుగు వేసుకుంది. ఉదయాస్తమయ శోభలు అవే. అవే తపోదీక్షలో ఉన్న హిమగిరులు, గిరిశిఖరాలు. అవే వసుధను పులకింపచేసే వర్షధారలు. ఆ ఆనందంలోనే ప్రకృతి పరవశం చెందుతుంది. భూమి తన అందచందాలను ఏమాత్రం కోల్పోలేదు. పైగా ఆకర్షణ పెరిగింది. అందాలు పెరిగాయి. దివ్యత్వం మాత్రం మరుగున పడ్డది. మనిషి దివ్యత్వానికి విముఖుడు కాగానే జగన్మాత ముఖం చాటు చేసుకున్నది. జగన్మాత విషాదవదనం మనం చూడలేం. ఆమె వెనుతిరిగిపోయి శూన్యంలో దాక్కుంది. నాటికి నేటికి విస్మృతిలో దాగిన జగన్మాత బయటకు రావటం లేదు. మేల్కొనడం లేదు. తన అందచందాలకు మెరుగులు పెట్టుకోవడం లేదు. ఆమె ప్రవృత్తి ఏమిటో తెలియదు. తనలోని సచ్చిదానందాన్ని సైతం మరిచిపోయింది. మాస్టర్స్ నమస్కారం. మాస్టర్స్ కాన్షియస్నెస్